నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. భారత సైన్యంలో చేరాలనుకుంటున్నారా? ఇదే కలగా నడుస్తున్న పురుషులకు మహిళలకు శుభవార్త. 67వ షార్ట్ సర్వీస్ కమిషన్ తాజాగా టెక్నికల్ కోర్సులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 2026లో ప్రారంభమయ్యే ఈ కోర్సుకు సంబంధించి ఇది షార్ట్ నోటిఫికేషన్. అంటే ఇందులో కంప్లీట్గా బ్రీఫ్ డీటెయిల్స్ ఉంటాయి. సో త్వరలోనే డీటెయిల్డ్ నోటిఫికేషన్కు సంబంధించిన డీటెయిల్స్ అయితే రిలీజ్ అవుతాయి. సో అప్పుడు మరో వీడియో వస్తుంది. సో ప్రస్తుతానికి ఈ షార్ట్ నోటిఫికేషన్లో ఉన్న వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో పురుషులకు మహిళలకు మరీ ముఖ్యంగా ఇక్కడ అవివాహిత పురుష మహిళలకు మాత్రమే అర్హత ఉంటుంది. అంటే అన్మ్యారీడ్ మెన్ అండ్ ఉమెన్ మాత్రమే దరఖాస్తులు చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే ఇందులో పురుషులకు సంబంధించిన పోస్టులను ఇంకా వెల్లడించలేదు. మహిళలకు మాత్రం 30 పోస్టులు ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఇందులో అర్హతల పరంగా చూసుకుంటే గనక బీఈ లేదా బీటెక్లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఇక విభాగాలు చూసుకుంటే సివిల్, కంప్యూటర్ సైన్స్, అలాగే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, దీంతోపాటు మెకానికల్, ఇండస్ట్రియల్, ఆటోమొబైల్, అలాగే ఏరోస్పేస్, దీంతోపాటు ఏవియానిక్స్, అలాగే మైనింగ్, కెమికల్, టెక్స్టైల్స్, బయోటెక్ వంటి ఏఐసిటి ఆమోదం చేసిన బ్రాంచులు అయితే ఉంటాయి. సో వీటిలో నుంచి ఏదైనా ఒక బ్రాంచ్ నుంచి మీరు బీఈ లేదా బీటెక్లో కంప్లీట్ చేసుకొని ఉత్తీర్ణత పొంది ఉండాలి. సో ఇది అర్హతకు సంబంధించిన వివరాలు. ఇక దరఖాస్తులను అయితే ఆన్లైన్ విధానంలోనే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మహిళలకు అలాగే పురుషులకు వేర్వేరు తేదీలను అయితే ప్రకటించారు. సో మహిళలు చూసుకుంటే గనక జనవరి 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 4వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ తేదీలో మహిళా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇక పురుషులు చూసుకుంటే గనక జనవరి 7వ తేదీన ప్రారంభమవుతుంది. వీరికి ఫిబ్రవరి 5వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సో ఈ తేదీల్లోనే మహిళలు పురుషులు మీ దరఖాస్తులను పూర్తి చేసుకోవచ్చు. ఇక ఎంపిక విధానం చూసుకుంటే కనుక మీ అప్లికేషన్ డీటెయిల్స్ని ఎగ్జామిన్ చేసి మొదట మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత మిమ్మల్ని ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి ఎంపిక చేసుకుంటారనమాట. ఇంటర్వ్యూ అయిన తర్వాత మీ ఉత్తీర్ణత ఆధారంగా, అంటే మీరు సాధించే మార్క్స్ ఆధారంగా మిమ్మల్ని మెడికల్ టెస్ట్లకి ఎంపిక చేసుకుంటారు. మెడికల్ టెస్ట్లో ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో వారిని ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి తీసుకుంటారు. ఆ తర్వాత మీకు జాయినింగ్ ఆర్డర్స్ అయితే పాస్ అవుతాయి. సో ఇది 67th షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ కోర్సులకు సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ వివరాలు. సో ఇది వాటి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.